యాదవ్ ఏ పార్టీలో గెలిచారు, ఏ పార్టీ వైపు మాట్లాడుతున్నాడో తెలుసుకుని మాట్లాడాలని మాజీ డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు అభిప్రాయపడ్డారు. నెల్లూరులోని వైసీపీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూప్ కుమార్ యాదవ్ ఫ్యాన్ గుర్తుపై గెలిచి ఆయన విమర్శలు చేయడం సరికాదని ఆయన పేర్కొన్నారు. ఈ రోజు కోవూరు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలుగా మార్ల జయంతి గారిని, అదేవిధంగా బుచ్చి నగర పంచాయతీ వైఎస్ఆర్సీపీ కన్వీనర్గా షేక్ షాహుల్ గారిని గౌరవ మాజీ శాసనసభ్యులు నల్పరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి సూచనల మేరకు గౌరవ జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఎంపీ, దాంట్లో భాగంగా ఈరోజు బుచ్చిలో ఉన్నటువంటి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కౌన్సిలర్లు అయితేనేమి, బుచ్చి నాయకులు, బుచ్చి కన్వీనర్ అయితేనే, నియోజకవర్గంలో ఉన్నటువంటి సీనియర్ పార్టీలు అందరం కలిసి మరి జిల్లా పార్టీ అధ్యక్షుల్ని అభినందనలు తెలుపుకున్నట్టుగా ఇక్కడికి రావడం జరిగింది. వచ్చినాం, తర్వాత కూడా పార్టీ అధ్యక్షులను కలవడం జరిగింది. వారికి కూడా ఈ యొక్క ఎంపిక చేసినందుకు వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపడం జరిగింది. నిన్నటి రోజు గౌరవ మాజీ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి గురించి అయితేనేమి, అదేవిధంగా కోవూరు మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రులు నల్పరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గురించి బుచ్చిరెడ్డిపాలెంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈస్ట్ నుంచి ఒక వ్యక్తి, వెస్ట్ నుంచి ఒక వ్యక్తి, ఇద్దరు కూడా మా పార్టీ నుంచి పోయిన వాళ్ళే. ఒక ఆయన ఎర్రంరెడ్డి గోవర్ధన్ రెడ్డి గారు, ఇంకో ఆయన బెజవాడ వంశీధర్ రెడ్డి గారు. వీళ్ళిద్దరూ 2019 ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీకి పనిచేసి అక్కడ తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత అధికారం కోసం వెంపర్లాడుతూ మేమైతే ఈ పార్టీలో ఉండలేం, దయచేసి మమ్మల్ని మీ పార్టీలోకి తీసుకోండి అని చెప్పి ఎంతో మంది చేత బతిలాడించుకొని ప్రాయదాయపడి పార్టీలోకి వచ్చి కనీసం ఫోన్ చేసినా చాలు, పలికింపోయినా చాలు, మాకు పార్టీలో రాకపోయినా ప్రసన్న కుమార్ చేత ఫోన్ చేయించని చెప్పి వంశీధర్ రెడ్డి అయితే 6 నెలలు ఇంట్లోంచి బయటకు రాకుండా ఆ పార్టీకి వస్తే చాలు, మాకు ప్రసన్న కుమార్ రెడ్డి నేడుంటే చాలు, ఏదో తప్పు చేశాం అని చెప్పి పార్టీలోకి వచ్చి పార్టీ నుంచి పొందాల్సినటువంటి ఏవైతే పదవులు అయితేనేమి, వాళ్ళకి కావాల్సినటువంటి గత ప్రభుత్వంలో వాళ్ళు చేసిన తప్పిదాలు అయితేనేమి అన్నీ సరి చేసుకోవడానికి పార్టీలోకి వచ్చారు. మరి మళ్ళా 2024లో మళ్ళీ ఎలక్షన్ జరిగేటప్పటికి పార్టీని వదిలేసి వెళ్ళిపోయినారు. మరి వాళ్ళు ప్రసన్న కుమార్ రెడ్డి గురించి, కాకాని గోవర్ధన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. మరి వాళ్ళు ఏమైనా ప్రసన్న కుమార్ రెడ్డికి వచ్చి ఏమైనా మేలు చేశారా, లేకపోతే ఎలక్షన్లు ఏదైనా 2 ఎలక్షన్లు చేశారు? 2 ఎలక్షన్ చేయలే. ఏదైతే కోవూరు నియోజకవర్గంలో భారీ రెమ్యునేషన్ తీసుకున్నటువంటి క్యాండిడేట్లో ఒకరిద్దరిలో వీళ్ళిద్దరు కూడా ఉన్నారు. ఎందుకంటే నాకు అత్యంత ముఖ్యుడు, నాకు స్నేహితుడైనటువంటి రూప్ కుమార్ యాదవ్ గారు కూడా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. పైగా బుచ్చి ఇన్ఛార్జిగా ఆయనే ఉండాడు, ఆయనే కో ప్రొడ్యూసర్గా కూడా ఉండాడు. రెమ్యునేషన్ ఎంతమందికి ఆర్టీసీకి ఇచ్చినటువంటి లెక్క కూడా ఆయన దగ్గర ఉంది. నిన్న మాట్లాడినటువంటి వాళ్ళు నియోజకవర్గ స్థాయిలో తారస్థాయిలో తీసుకున్నటువంటి రెమ్యునేషన్లో 2-3 స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు నిన్న మాట్లాడినారు. అంటే కోట్ల రూపాయలు తీసుకున్నటువంటి వ్యక్తులు, 1.5 కోట్లు తీసుకున్న ఆ స్థాయి నాయకులు నిన్న మాట్లాడుతూ ప్రసన్న కుమార్ రెడ్డి అవినీతికి బాధపడుతున్నాడు, మరి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు బుచ్చికొచ్చి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది, దెయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టుందని చెప్తా ఉన్నారు. అయ్యా, మీరే వచ్చినారు పార్టీలోకి, మీరే ఎన్ని పార్టీకి సంబంధించినటువంటి పదవులన్నీ అనుభవించినారు, మీకే ఎన్నోటువంటి పార్టీకి సంబంధించిన మీరు గతంలో ఎన్ని ప్రణాళికలు ఉంటే కూడా కొంతమంది పాపం మార్పు చేయించుకున్నారు. కొంతమంది అయితే చికెన్ వేసి పని చదవకుండా మరి అక్కడ ఎన్ని కార్యక్రమాలు చేయాలో అన్ని కార్యక్రమాలు చేసి భ్రష్టత్వం పట్టించి ఈ రోజు కూడా ఆ పార్టీలో గెలిచినటువంటి శాసనసభ్యులు కూడా మిమ్మల్ని తగిన గౌరవం ఇవ్వకుండా, ఎందుకంటే మీరు డిమాండ్ చేసి ఎన్ని కోట్లు తీసుకున్నారో వాళ్ళు తెలుసు కాబట్టి మిమ్మల్ని పక్కన పెట్టారు. ఆయన మళ్ళా ట్రాక్ మీదకి వద్దామని నిన్న చేసిన ప్రయత్నాల్లో భాగమే కానీ మిమ్మల్ని ఆడేమి కూడా బాట ఏమి వేసి మిమ్మల్ని ఏం పిలవటం లేదు. మీ యొక్క ఏదైనా సరే మళ్ళా అయినా సరే మళ్ళా ఇంకేదైనా సమస్యల పట్ల మనం పోతే కనీసం స్పందిస్తారనే విషయం మీద కూడా నిన్న మాట్లాడటం జరిగింది. మరి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, గోవర్ధన్ రెడ్డి గారు మరి పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మరి ఏ పక్క అధికారం ఉంటే ఆ పక్క పోవటమే మా కౌన్సిలర్లు తీసుకున్న నిర్ణయం అన్నారు. మేము చెప్పింది అది కాదు. మీరు ఏ పార్టీ తరఫున గెలిచినారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిచారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏదైతే విప్పు జారీ చేస్తారో మరి వాళ్ళకి సహకరించమని విప్పు జారీ చేశారు. సహకరించినటువంటి వాళ్ళు మా వాళ్ళు 6 నిలబడ్డారు. సహకరించిన 12 మంది పైన మేము రిపోర్ట్ చేస్తున్నాం. ఎలక్షన్ కమిషన్కి అయితేనేమి ఎవరైతే ప్రిసైడింగ్ ఆఫీసర్ ఇచ్చారో అతనికి రిపోర్ట్ చేసి తద్వారా న్యాయం జరిగే విధంగా మరి బుచ్చిరెడ్డిపాలెంలో జరిగినటువంటి ఎలక్షన్లో ఏదైతే మున్సిపల్ ఎలక్షన్లో
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు మద్దతు ఇచ్చి గెలిపించినారో వాళ్ళు ఈరోజు ఆ ప్రజల మద్దతుని తిరస్కరించి మరి వేరే పార్టీకి చేతులు ఎత్తారు కాబట్టి వాళ్ళ మీద తగినటువంటి చర్యలు తీసుకోమని నేను కూడా డిపిఓ గారికి మేము ఒక మెమరాండం సమర్పించడం జరిగింది. మరి ఈయన చెప్తున్నాడు, ఇంకొక ఆయన ఎవరైతే విడలూరు నుంచి వచ్చిన నాయకుడు బడా నాయకుడు ఇంకొక ఆయన చెప్తా ఉన్నాడు, మరి ఈయన జనసేన పార్టీకి వెళ్ళిపోతున్నాడు, ఇంకొక ఆయన ఇంకో పార్టీకి వెళ్ళిపోతున్నాడు. ఎవరు ఏ పార్టీ అయినా మీరు సిద్ధంగా ఉండండి. 2027లో జరిగిన 2029లో జరిగిన కృష్ణ కుమార్ రెడ్డి నుంచి పోటీ చేస్తాడు. మీరేం భయపడాల్సిన అవసరం లే. మీరేమన్నా ఇంకేమైనా పక్కదారులు ఏమైనా చూసుకోవచ్చు, కానీ కృష్ణ కుమార్ రెడ్డి కోవిడ్ నుంచి పోటీ చేస్తాడు. ఇప్పటికే ప్రజలందరూ కూడా ఎందుకు ఈ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించామని చెప్పి బాధపడుతున్నారు. ఈ రోజు కానీ మరి 27లో జరిగిన 29లో జరిగినా కానీ నిన్న గోవర్ధన్ రెడ్డి గారు చెప్పిన విధంగా 1,00,000 ఓట్లకి తక్కువ మెజార్టీ లేకుండా ప్రసన్న కుమార్ రెడ్డి గారు గెలిచేదానికి కోవిడ్ ప్రజలు రాబో రోజులు శ్రీకాంత్ గుప్తాన్ని ఒకసారి మనవి చేసుకుంటా ఉన్నాం. నిన్న ఆయన మాట్లాడుతూ మరి నల్లపరెడ్డి కుటుంబం గురించి మాట్లాడే వంశీధర్ రెడ్డి ఇప్పటి వరకు కూడా ఆగాం. ఎందుకంటే మీ తాతలు మీ మామల గురించి కొద్దిగా ఆలోచించాం. వంశీధర్ రెడ్డి గారు మీరు కూడా మరి ఊటుకొల్లో చేసినటువంటి పరిస్థితులు ఒకసారి ఆలోచించండి. మీరు ఏదో ఎన్నో ఓట్లతో గెలిచారనుకుంటున్నారు. అక్కడ పంచాయతీలో 6 ఓట్లతో గెలిచారు. ఏ విధంగా గెలిచిన కూడా మీ మనసుకు తెలుసు. ఒకసారి ఆలోచించుకొని మరి ఎవరి గురించి మనం మాట్లాడుతున్నాము, నైతిక విలువల గురించి మాట్లాడేటప్పుడు మనం ఏం చేసాం ప్రసన్న కుమార్ రెడ్డి గారికి, మనం ప్రసన్న కుమార్ రెడ్డి గారికి వచ్చి మనం ఏమన్నా పదవులు పొందామా, మనం ఏమన్నా సంపాదించుకున్నామా, మనం ఏమన్నా ప్రసన్న కుమార్ రెడ్డికి ఏమన్నా ఓటేయమని చెప్పామా? ఓటేయమని చెప్పకుండా కూడా మరి ఈ రోజు నువ్వు ప్రగల్భాలు పలుకుతా ఉన్నావు. ఏంటంటే ఇప్పుడు ఏంటంటే రెమ్యునేషన్స్ అయిపోయినాయి కూడా కవర్లు అంట మా వాళ్ళు చెప్తున్నారు. అంటే మాట్లాడిన దానికి కూడా కవర్లు ఇస్తారంట, దానికి మాట్లాడటానికి వెంపర్లాట మాలాగా ఒకరిద్దరు మాట్లాడేది కాదు, డజన్లు మాట్లాడుకుంటా ఉంటారు. అంటే ఎవరు మాట్లాడితే వాళ్ళకి పదవులు అంట, పదవులు కాకపోతే కవర్లు అంట. మా దగ్గర ఏం కాదు, ఏదైనా సరే అధికారం కోసం వెంపర్లాడడం. మరి మేము ప్రతిపక్ష పార్టీలో ఉన్న ప్రజల కోసం నిరంతరం పాటుపడే వ్యక్తులని మరి ఇప్పుడు చెప్తా ఉంటారు జనాలు. మా దగ్గర అన్నీ జరుగుతాయని, అభివృద్ధి జరుగుతాయని వస్తా ఉన్నారు అని చెప్తున్నారు కొంతమంది. అభివృద్ధి కాదు ఆయన, మీ దగ్గర రెమ్యునేషన్ ఉంది కాబట్టి, డబ్బులు ఉన్నాయి కాబట్టి రాత్రులు కూడా బీ ఫామ్లే ఫిలప్ చేసుకున్న వాళ్ళు కూడా మారిపోతున్నారంటే మీ దగ్గర అంత పని లేదు కాబట్టి మా దగ్గరకు వచ్చారని చెప్పి ఈరోజు ఉదయం రూప్ కుమార్ యాదవ్ గారు చెప్పారు. నిజమేనయ్యా, మా దగ్గర అంత సంచులు లేవు, అటువంటి పరిస్థితి లేదు, అంత డబ్బులు ఇచ్చేటువంటి మా పార్టీ కాదు. మీరంతా సంపన్నులు కాబట్టి మరి ఏ రోజైనా సరే అధికారం మాకు కావాలి. మరి ప్రసన్న కుమార్ రెడ్డి 2009లో మరి తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆ రోజు రాజశేఖర రెడ్డిని ఆశ్రయించలేదని చెప్పి నిజమే, రాజశేఖర రెడ్డి గారిని ఆశ్రయించాడు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు రిజైన్ చేయమంటే కలిసిన రాష్ట్రంలో కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం శాసనసభ్యత్వానికి రిజైన్ చేసి 2012లో విజయదుందుపై మోగిస్తూ ఈ కలిసిన రాష్ట్రంలో కోవూరు నియోజకవర్గంలో మొట్టమొదటిగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నిలబడి గెలిచిన వ్యక్తి ప్రసన్న కుమార్ రెడ్డి. ఒకరోజు ఆలోచించాలి, మనం ఇంకా అదే పార్టీలో గెలిచి ఇంకా ప్రయాణిస్తున్నాం, కానీ ప్రసన్న కుమార్ రెడ్డి ఆ రోజు రిజైన్ చేశాడు. ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. మరి అదే కాకుండా ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు, అన్నీ మేము సక్రమంగా చేస్తా ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మా మీద నిందలేస్తున్నారు, మా శాసనసభ్యుల మీద నిందలేస్తున్నారు అని చెప్పి మన బిడలూరుకి సంబంధించినటువంటి వంశీధర్ రెడ్డి గారు ఆయన ఇప్పుడు ఒక వైట్ కారులో తిరుగుతున్నారండి. ఈ కారు ఒక ఎస్టీకి 2016లో అప్పటి గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్లో ఎస్టీకి ఈ యొక్క వెహికల్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా దాని నెంబర్ వచ్చేసి AP 394491 ఎస్టీ. ఈ అబ్బాయి వచ్చి విడవలూరు సంబంధించిన అబ్బాయి. అది యాక్చువల్గా ఎల్లో బోర్డు అండి. ఇప్పుడు నేను వైట్ బోర్డు వేసుకొని తిరుగుతున్నాడు. దయచేసి RTO వాళ్ళకి అయితేనేమి DTC గారికి చెప్పేది ఏంటంటే వెంటనే ఆ కార్ సీజ్ చేయండి, ఎస్టీలకు ఇచ్చినటువంటి కార్ ఇది. మరి ఈరోజు దాన్ని చేసుకొని తిరుగుతూ మరి ఎల్లో బోర్డును మార్చుకొని వైట్ బోర్డు చేసుకొని తిరుగుతూ ఉన్నాడు. ఈయన కూడా ప్రసన్న కుమార్ రెడ్డి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. వంశీధర్ రెడ్డి గారు తిరిగేటువంటి కారు అప్పట్లో SC STలకు ఇచ్చినటువంటి కారులో ఆ రోజు కూడా ఆయన ఆ రోజు తెలుగుదేశం అధికారం ఉండగా ఈ కారు మళ్ళా ఒక బినామీ పేరును తీసుకొని ఇప్పటికి కూడా ఎల్లో బోర్డుని తీసేసి వైట్ బోర్డుని తీసుకొని తిరుగుతున్న ఘనత ఎవరిదంటే వంశీధర్ రెడ్డి గారు. ఆయన కూడా నల్లపరెడ్డి కుటుంబం గురించి, కాకాని గోవర్ధన్ రెడ్డి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇదే విధంగా ఏంటంటే ఇందాక ఫిరాయింపుల గురించి గౌరవ డిప్యూటీ మేయర్ గారు ఫిరాయింపుల గురించి మాట్లాడినారు. నిన్న మన ప్రెస్ మీట్లు జరిగినాయి. గౌరవ 2 మాజీ మంత్రివర్యులు
చోటా నాయకుడు కూడా మాట్లాడాయా నేను చోటా నాయకుడిని 1994 నుంచి ప్రత్యేక ఎలక్షన్లో ఉండా 94లో ఎంపీటీసీ అయ్యా, ఆ రోజు వచ్చేసి మండల వైస్ ప్రెసిడెంట్ అయ్యా, ఆ రోజు నిత్యం ప్రజల్లోనే ఉంటున్నా, ఎంపీటీసీ అయ్యా, సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ అయ్యా, డీసీఎంఏ చైర్మన్ అయ్యా, ఏఎంసీ డైరెక్టర్గా ఉన్నా, పార్టీకి వివిధ పదవుల్లో పనిచేసాం. కానీ నిజాయితీగా ఉండేది అయితే తెలుసు. ఏ పార్టీ కంటే ఆ పార్టీకి పోయే పరిస్థితి కాదు. ఏ పార్టీకి ఆ పార్టీ పోయేవంటే ఈ పార్టీకి వెళ్ళిపోయి ఉండాలి. చోటా నాయకులమైనా కొద్ది గౌరవంగా బతికేటువంటి నాయకులు అని మా స్నేహితులైనటువంటి రూప్ కుమార్ యాదవ్ చెప్పుతూ ఈ యొక్క ఫిరాయింపు చట్టం గురించి మాట్లాడుతూ స్థానిక సంస్థలకి సంబంధించిన ఫిరాయింపుల చట్టం వర్తించదన్నారు. ఫిరాయింపు చట్టం అనేది స్థానిక సంస్థలకైనా మరి దేనికైనా ఒకటే అని చెప్పి గతంలో ఇటీవల మరి కేరళ కోర్టు ఇచ్చింది నిజమే. దాంట్లో స్థానిక సంస్థలను ఎక్కడ మానవుల ఏదైతే పార్టీని వ్యతిరేకించేసి పార్టీ మారేటప్పుడు ఏ పార్టీ తరఫున మీరు పోటీ చేశారో ఆ పార్టీకి రిజైన్ చేయండి, మీ పదవులకు రిజైన్ చేసి మళ్ళా పోటీ చేసి గెలుచుకున్న తర్వాతే మీరు దానికి అర్హులు అవుతారని చెప్పి ఇచ్చింది. అంతేగాని దీంట్లో ఇచ్చిందంటే అమెండ్మెంట్ ఆఫ్ ద 10th షెడ్యూల్ ప్రకారం ఏదైతే ఫిరాయింపు చట్టంలో ఉండదో పారాగ్రాఫ్ 3 షల్ బి ఒమిటెడ్ అని కూడా ఆ యొక్క దాంట్లో ఇవ్వటం జరిగింది. అంటే ఏదైతే ఫిరాయింపు చట్టం గురించి ఇచ్చారో దాన్ని మరి సవరిస్తూ 10th షెడ్యూల్ అమెండ్మెంట్ ప్రకారం 3వ పారాలో ఉన్నట్టు దాన్ని ఒమిట్ చేస్తామని కూడా ఇచ్చినారు. ఇది కూడా దయచేసి గౌరవ మిత్రులు గారు డిప్యూటీ మేయర్ గారు ఇవన్నీ గమనించాలి. మాట్లాడే ముందు దయచేసి మనం ఏ పార్టీలో ఉన్నా ఏ పార్టీలో గెలిచినది కూడా ఒకసారి ఎవరైనా గుర్తు పెట్టుకోవాలి. మరి గుర్తు పెట్టుకున్నప్పుడే కనీసం ప్రజలు కూడా గమనిస్తారు, నిజమే కదా ఈయన ఈ పార్టీ గురించి మాట్లాడుతున్నాడు, మనం వేసింది ఫ్యాన్కి వేసాం కదా ఓటు, మరి ఈయన సైకిల్ ఎక్కుతా ఉన్నాడు, ఈయన సైకిల్ గురించి మాట్లాడుతుంది. ప్రజల్లో ఆల్రెడీ ఇప్పుడు కూడా డిస్కషన్లో ఉన్నది. ప్రజలు ఎవరేం కూడా ఏ పార్టీ తరఫున ఓటేసాం అనేది మర్చిపోయే పరిస్థితిలో కాదు. మీరేదో సంక్షేమం అందిస్తాం, మీ ఇంటి ముందుకే సంక్షేమాలను వస్తాయని చెప్పేసి అబద్ధ మాటలు చెప్పి అధికారంలో వచ్చినట్టు కూటమి ప్రభుత్వానికి మీరు మద్దతు పలుకుతూ ఏదైతే నిజాయితీగా పనిచేసినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రజలకి అన్ని సంక్షేమ పథకాలు అందించాలని ఉద్దేశం అందించి ఆ రోజు సుపరిపాలన అందిస్తుంటే ఈ రోజు మీ పరిపాలన ఎట్టుందో క్షేత్రస్థాయిలో పోతే ప్రజలే చెప్తారు నాయన. రాబో రోజుల్లో ఏ ఎలక్షన్ వచ్చినా కానీ మీకు తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. నిన్నటి రోజు ఏంటంటే బుచ్చి మండల కన్వీనర్ మరి శాషయ్య గారు పెద్ద మనిషి ఒకసారి పాపము ఎంపీటీసీగా ఓడిపోయినా, మరొకసారి మరి కౌన్సిలర్గా ఓడిపోయినా, మరి ప్రతిపక్ష పార్టీలో హుందాతనంగా ఉంటూ చాలా చక్కగా ఆ యొక్క మండలంలో ప్రెస్ మీట్ పెట్టినా ఒక్కరిద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు ఉన్నా కానీ వాళ్ళ వరకు ప్రెస్ మీట్ పెడితే చాలా చక్కగా ఉండేటువంటి వ్యక్తి. ఆయన కూడా నిన్న కొన్ని తప్పిదాలు చేశాడు. మరి ఆయన కూడా మరి అంత కష్టంలో ఉన్నప్పుడు కూడా ప్రతిపక్ష ఉన్నప్పుడు కూడా నేను కన్వీనర్గా ఉన్నా, నన్ను ఈ రోజు గుర్తించడం లేదు. మరి నేను కూడా ఏదో ఒకటి మాట్లాడబోదు, నేను కూడా ట్రాక్ తప్పిపోయే పరిస్థితి అనే ఉద్దేశంతో మాట్లాడడం తప్పితే దాంట్లో ఏ వాస్తవాలు లేవు. అది ఏదైనా సరే అభివృద్ధి కోసమే పోతున్నాం అంటున్నారు. మరి అభివృద్ధి కోసం పోయే పని అయితే ఇంకా ఇప్పటి వరకు పోవాల్సిన అవసరం లే. గతంలోనే గెలిపించిన వెంటనే కూడా అభివృద్ధి చేస్తారని నమ్ముకుంటే అప్పుడే పోయి ఉండొచ్చు. ఎలక్షన్ కోసం మరి తాయిలాలు తీసుకొని పోయేటువంటి మీరు కూడా ప్రసన్న కుమార్ రెడ్డి గారిని కాకాని గోవర్ధన్ గారు మాట్లాడే స్థాయి గారిని ఒకసారి మనవి చేసుకుంటూ మీరు ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు ఒకసారి ఆలోచించుకొని ఏం పెడుతున్నారు, మరి ఎందుకు ఈ 2 రోజులు ప్రెస్ మీట్ పెట్టారు, జరిగినటువంటి ఎన్నికల్లో ఏదైతే బీఫామ్ని ప్రజెంటింగ్ చేయండి, బీఫామ్ మీద గెలిచిన వాళ్ళకి మద్దతు ఇవ్వండి, విప్పు జారీ చేసిన వాళ్ళని ఎన్నుకోండినే కానీ మా జిల్లా పార్టీ అధ్యక్షుడు కానీ మా మాజీ శాసనసభ్యులు చెప్పారు. కానీ ఇంకేమైనా తప్పిదాలు కానీ తప్పుడుగానే వ్యవహారం ఏం ప్రవర్తించలేదు. జరిగిన ఎన్నికల ప్రక్రియ శైలిని అన్ని కూడా వీడియోల ద్వారా అయితేనే ఫోటోల ద్వారా మనం చిత్రీకరించాం. అవన్నీ కూడా ఎవరికైతే ఎలక్షన్ ఆఫీసర్లు కూడా అందరూ సమర్పించాం. మాకు తగిన న్యాయం వస్తుందని ఆశతో ఉన్నాం. రాని ఎడలు కూడా మేమంతా కూడా న్యాయస్థానాలను ఆశ్రయించి మరి ఏదైతే తప్పిదాలు చేశారో ఏ పార్టీ నుంచి గెలిచి మళ్ళా వేరే పార్టీకి చేతులు ఎత్తారో వాళ్ళందరి మీద కూడా అనర్హత వేటేయాలని మరి మీ ద్వారా పత్రికా సోదరుల ద్వారా కూడా మనం చేసుకుంటాం. నిన్న బుచ్చిడిపాళెంలో ప్రెస్ మీట్ జరిగింది. ఆ కార్యక్రమానికి ఒక టీడీపీ నాయకుడు హరికృష్ణ అనే నాయకుడు నిన్న ప్రెస్ మీట్లో ఏం చెప్పాడంటే, మీరు కానీ ఈసారి ప్రెస్ మీట్ కానీ పెడితే మీ మెడలకు పలకలేస్తామని చెప్పాడు. అయ్యా మేము నిజాలే మాట్లాడతాం, అబద్ధం అనేదే మాట్లాడడం. ఎందుకంటే మేము నేర్చుకుంది నిజం. నువ్వు ఎక్కడికి రమ్మన్నా ఏ సెంటర్కి రమ్మన్నా మేము వస్తాం. ఏ పలకలేస్తావో చూపించు, లేదంటే పెట్రోల్ ఖర్చు కూడా వేస్ట్, నీకు మేమే వచ్చి నీ దగ్గర కూర్చుతాం. ఆడగా ఏదే సమాధానం మాకు చెప్పునైనా, ఎందుకునైనా ఈ పల్లి ఊళ్ళు మాట్లాడతావు. ఏదైనా మాట్లాడేటప్పుడు ఆలోచించి నీతి నిజాయితీగా మాట్లాడు. మేమేదో అభివృద్ధి చేయలేదని చెప్తున్నాం. మేము అభివృద్ధి ఎందుకు చేయలేదు? 3 ఏళ్లలో మేము నగర పంచాయతీ
ఏర్పడినప్పటి నుంచి ప్రసన్న కుమార్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అమృత పథకం కింద 85 కోట్ల రూపాయలు తీసుకుని వచ్చారు. అదేవిధంగా నుడా గ్రాంటు 16 కోట్ల రూపాయలు తీసుకుని వచ్చారు. అదేవిధంగా గడప గడప ప్రభుత్వంలో 2 కోట్ల రూపాయలు తీసుకుని వచ్చారు. అదేవిధంగా 1,65,00,000 పెట్టి సెంట్రల్ లైటింగ్ తీసుకుని వచ్చారు. అదేవిధంగా 15th ఫైనాన్స్ వస్తే 2 కోట్ల రూపాయలు, అది కూడా మీ తెలుగుదేశం 2 టీడీపీ కౌన్సిల్ గెలిచిన మీకు కూడా ఇచ్చామనైనా మేము ఇక్కడ ఎక్కడ పక్షపాతం ఎక్కడ మేము చూపించలేదు. ఈరోజు నిన్న ఒక కార్యక్రమం మున్సిపల్ మీటింగ్ జరిగితే ఆ మీటింగ్ లో 28 లక్షల రూపాయలు వస్తే ఆ ఫండ్ మా కౌన్సిలర్కి ఇవ్వకుండా మీ బినామీ నాయకులు పెట్టి మీ టీడీపీ నాయకులే ఆ పనులు చేసుకున్నారు. ఆ పనులు కూడా సక్రమంగా లేవు. కావాలంటే వచ్చి చూసుకోమనండి, లేదా మీ దమ్ము ధైర్యం ఉంటే రాండి. ఆ పనులు మీరు చేశారా లేదని మేము నిరూపిస్తాం. ఏ విధంగా చేశారనేది పూడిక తీయమని చెప్పిస్తే పైన పూడికలు తీసి ఆ పూడిక మొత్తం పైన వేసేసి 4 లక్షల ఒక గుడపల్లి కాలం మీద 5 లక్షల రూపాయలు ఉంటే 4,80,000 రూపాయలు తీసుకుని మీరు తీసుకున్నారు. ఈ విధంగా మీరు సంపాదించుకుంటున్నారు. మేము ఏ రోజు కూడా మీకు అడ్డు రాలా. మాట్లాడేటప్పుడు నీతి నిజాయితీగా మాట్లాడండి. మేము ఏ రోజు కూడా తర్వాత మేము ఇప్పు జారీ చేసామే కానీ మేమేం చేయలా. మీ గురించి ఎక్కడ ఏమీ మాట్లాడటం లేదు. దయవంచి ఆయన మాట్లాడేటప్పుడు మా ప్రసన్న కుమార్ గారి గురించి కానీ, మా జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ గురించి కానీ, మా రాష్ట్ర నాయకుడు జగన్మోహన్ రెడ్డి గురించి ఎక్కడ కూడా అవాకులు చవాకులు చెప్పవాకండి. ఏదైనా దమ్ము ధైర్యం ఉంటే రాండి, నిజంగా కూర్చొని మాట్లాడుకుందాం. మీరు కానీ మేము కానీ ఎక్కడైనా సరే.